ఎక్కువ లేవు. సో పెద్దమ్మా మరి ఇప్పుడు ఆ ప్రభుత్వం అంతకుముందు మన కేసీఆర్ని చూసాం, ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూస్తాను, ఎట్లా అనిపిస్తుంది? ఈ రేవంత్ రెడ్డి కొన్ని మంచి పనులే చేసిండు, ఈ అన్నం పెట్టుడు ఇవి చేసిండు, కానీ ఇవి ఒకటి ఇచ్చు కదా బాగుంది 2500 ఇస్తే మంచిగా ఉండు. మంచిగా నాన్నగా అంతే. ఓకే, తప్పకుండా అవి కూడా వచ్చే అవకాశం ఉంటది. చెయ్యాలి నాన్న, చేస్తే మరి అడుగు, మరి రేవంత్ అడుగుతాం రెడ్డిని అడుగు. అడుగుదాం కెమెరాలో ఉన్నాడు, అడుగు. అడుగుదాం, మాట్లాడితే అడుగుదాం కదా సార్. మాట్లాడు, చెప్పు, నేను అడుగుతున్నా, చెప్పు, అడుగు. మరి ఇవాళ నాన్న మా సొంటి వాళ్ళం బతుకుతాం, దండం పెడతా గాని ఇతనే బాగుపడతాం, మా అయ్య మంచోడు కదా. అది చూసావా ఒప్పుకున్నా రేవంత్ రెడ్డి గారు? ఒప్పుకొని నీకు నమ్ముకొని వేసినావు నాన్న, మమ్మల్ని సాదండి జర దయచేసి. పెద్దమ్మా అంతేనా? తప్పకుండా పెద్దమ్మా. సరే అంటే మీరు అడిగేది ఎలా ఉందంటే చిన్న పిల్ల అడిగినట్టు అడుగుతున్నాను. నిజంగా నిజంగానే మీకు ఈ వయసులో ఒక ఆసరా ఉండాలి. అది మీ అంతటి మీరు అడగలే, ప్రభుత్వం మీకు ఇస్తానన్నది. ఇస్తానన్నప్పుడు కంపల్సరీ మీకు ఇవ్వాల్సిందే, అవునా? ఇస్తాడు, కొన్ని ఇస్తాడు చెప్పిండు, కొన్ని ఇస్తాడు, కొన్ని బంద్ చేసిండు. అవి కూడా ఇచ్చే అవకాశం ఉంటే 10,000 నమస్కారం. తప్పకుండా తప్పకుండా పెద్దమ్మా. ఇప్పుడు మన ఈ వీడియో ఆయన చూస్తాడు, చూస్తే డెఫినెట్లీ మీకు రావాల్సిన వస్తే ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది కదా, చూద్దాం ఏం జరుగుతుంది. ఒకవేళ ఇవ్వలేదు అనుకో, మనకు ఎలాగ మన చేతిలో ఓటు హక్కు ఉండే, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మార్చుకుంటాం, అంతే మరి. అంతే. ఇది కాకపోతే